ధర్మపథము ధర్మ సంబంధ విషయములు. మనస్సన్యతు వచస్సన్యతు కర్మణ్యన్యద్దురాత్మనాం మనస్యేకం వచస్యేకం కర్మణ్యేకం మహాత్మనాం అంటున్నారు. అంటే వేద నిషిద్ధ కర్మాచరించిన వారి యొక్క మనోవాక్కాయ కర్మలు ఎలా ఉంటాయి, వేద విహిత కర్మలు ఆచరించిన వారి యొక్క మనోవాక్కాయ కర్మలు ఎలా ఉంటాయో చెబుతూ ఉన్నారు. అంటున్నారు మనస్సన్యతు వచస్సన్యతు కర్మణ్యన్యతో. ఇప్పుడు వేద నిషిద్ధాచరణ కలవారు మనసులో ఒకటి ఉంచుకుంటారు, వాక్కుతో ఒకటి చెప్తారు, చేతులతో ఇంకోటి చేస్తారు. ఇది అన్నమాట. మనసులో ఉన్నది వేరు, వాక్కుతో అనేది వేరు, చేతులతో వేరు అన్నమాట. అభిప్రాయం మనసులో వేరే ఉంటుంది. వారు నష్టపోవాలనో, వారికి కష్టం కలిగించాలనో, వారు పచ్చగా ఉండకూడదనో ఏదో మనసులో అభిప్రాయం ఉంటుంది వాళ్ళకి. ఇక అందుచేత అయితే కొంతమంది వాక్కులు ఎలా ఉంటాయో తెలుసా, ఇది అటుకిడి మధ్యలో అన్నమాట. ఇవతల వ్యాధి నిషిద్ధం కాదు, వ్యాధి హితం కాదు, మనసులో ఒకటి ఉంటుంది, వాక్కుతో బయటికి తేనె పూసిన మాటలు అలా ఉంటాయి కొన్ని అన్నమాట. ఇది ఎటుకి సార్లే అటు నపసుకొని అంటారు కదా, అలాగనమాట ఇది అన్నమాట. ఇది చెప్పేది ఎక్కడ అది ఇలా ఉంటుంది. అయితే మరి కొంతమంది ఎట్లా మనస్సుది ఒకలా ఉంటుంది, అన్యత్ వచ్చేస్సు అన్యత్. మనసులో ఉన్నది ఒకరు చెడిపోవాలని ఉన్నదనుకోండి, వాక్కుతో ఎలా ఉంటారు, అసలు మీరు బాగుండాలని నేను రాత్రి పాలు కొట్టుకొని చస్తున్నాను అంటాడు. అర్థమైందా? చేతలు మాత్రం ఇంకోలా చేస్తూ ఉంటుంటాడు, చేతలో ఇంకోలా చేస్తాడు, మనసులో మాత్రం అభిప్రాయం మనం చెడు అభిప్రాయం పెట్టుకోవడం, వాక్కుతో మంచి అభిప్రాయాన్ని పలికినట్టు నటించడం. అది క్రియారూపంలో చేసేటప్పుడు మాత్రం ఇప్పుడు క్రియ ఒకరి మీద నమ్మి ఒకరు వదిలిస్తారు, ఫ్యాక్టరీ యజమానత్వం కానీ ఒక చక్కనైనటువంటిది ఒక పార్ట్నర్షిప్ కానీ ఇస్తారు. సరే, వాక్కుతో ఏమంటారు, మీరున్నా నేనున్నా ఒకటే, మీకంటే ఎక్కువగానే చూసుకుంటాను అంటారు. ఇక చేతలకు వచ్చేసరికి ఏమవుతాయి, ఈ సంవత్సరం ఎంత లాభం వచ్చినా లాభమే కనబడదు, అంతా ఆయన మీద నమ్మి పడేసినాడు. అర్థమైందా? మొత్తం ఆఖరికి వచ్చేసరికి నష్టమే చూపుడు. 1000 రూపాయలు 500, ఉన్న లాభం ఏమైనట్టు అంతే. ఈ క్రియలోకి వచ్చేసరికి ఇలా ఉంటుంది అనమాట. వాక్కుతో చెప్పేదే ఇంకోలా ఉంటుంటాయి. అందుచేత ఇదంతా కూడా ఇలాంటిది దురాత్మనం అంటే ఏమిటి, దుర్మార్గంలో నడిచినటువంటిది, దుర్మార్గ స్వరూపము గలవారి యొక్క మనసులో ఒకటి దలుచుకుంటారు, వాక్కుతో ఒకటి అంటారు, చేతలో ఇంకోటి చేస్తారు. అయితే మరి సన్మార్గత్వమైనటువంటి వారు ఎలా ఉంటారు, మనస్యేకం వచస్యేకం కర్మణ్యేకం. వారు మనస్సులో ఏది సంకల్పించుకుంటారో వాక్కుతో అదే చెబుతారు, చేసి చూపెడతారు. చేతలు వచ్చేసరికి కష్టమైతే దురాత్మ ఉన్నవాడు మరి చేయడు, వదిలేస్తాడు. ఇదంతా చేసి మనకెందుకు కానీ. ఇక ఈ సదాత్మ ఉన్నారు కదా, ఇతనేం చేస్తాడు, ఎంత కష్టమైనా సరే ఆ పని చేసి తీరుతారు. అలాగనే రఘువంశ మహారాజులు పోలిక అన్నమాట. వారు ఏది సంకల్పించారో, ఏ మాట అన్నారో ఆ మాట చేసే తీరేవారు. అందుకే రఘువంశానికి అంత ప్రఖ్యాతి ఉందన్నమాట. ఆ తక్కిన వంశానికి దేనికి అంత ప్రఖ్యాతే లేదు. వాళ్ళు చెప్పినటువంటి విషయంలో ఒక్క అక్షరం కూడా తప్పిపోవడం అంటూ ఉండదన్నమాట. అందుకే కొంతమంది చెప్పినప్పుడు ఏం చెప్పామని రాసుకుంటారు, అది కొంతమంది రాయరు. ఏది చెప్పామో తెలీదు, చెప్పినవి 10 చెప్పినా చేసింది ఒకటి చేసినావులే, అవన్నీ ఎక్కడ మనకే జ్ఞాపకం లేదు, అన్నామో అనలేదు ఆ రోజు అయినా ఇవన్నీ ఏం చేస్తూ ఉంటాం. అందుకనే ఎవరైతే కొంతమంది కార్యాన్ని చేయదలుచుకున్నారో
ఆ తలుచుకున్న వాళ్ళు ఏదైతే వాక్కు ఇచ్చారో ఆ వాక్కును వాళ్ళు ఓ దగ్గర రాసి పెట్టుకుంటారనమాట. తనకు మతి తప్పిపోయినా తన ఇంట్లో ఊరినైనా ఆ వాక్కుని పాటించి చేస్తారనమాట. ఎందుకంటే ఇప్పుడు మరి తనకు మతి పోవచ్చు, మతిపోయిన తర్వాత బతికే ఉంటాడు కానీ ఏమి రావు, మతిపోయిన తర్వాత ఏం గుర్తుంటుంది, అర్థమైందా? అందుచేత ఇక ఉన్న వాళ్ళైనా చూసి ఆచరించడానికి వీలు పడుతుంది అనమాట. కొంతమంది ఆ పిచ్చినప్పుడు రాసుకుంటారు, పుచ్చుకున్నప్పుడు రాసుకుంటారు. వీళ్ళు మర్చిపోయినా సడన్గా ఏదైనా తెలుస్తుంది. ఇక రెండు పోనీ ఇచ్చింది మర్చిపోయిపోయినా, అప్పిచ్చింది రాయిపోతే మళ్ళీ మరిచే కాక ఇచ్చింది రాయిపోయినా పర్వాలేదు, ఏదో ఒకటి అయిపోయింది గోయిందా. అప్పుడు మనం ఎవరి దగ్గర అయితే తీసుకుంటాం అది మాత్రం గ్యారంటీగా రాసి పెట్టాలి. రాసి పెడితే ఏమంటే కొంతమంది ఆయన అప్పు చేసిపోయిందా మేము కర్తలం అంటారు. ఈరోజు సామాన్యమా అయితే మరి ఆస్తికి నువ్వు కర్త కాదని అడుగుతారు. వాళ్ళకి తెలివితేటలు ఎక్కువే. ఇక ఆస్తి లేకపోతే ఏం చేయలేదు, కానీ ఉంటే పైసా కూడా వదలకుండా పిండి తీసుకుంటారు. అది చేత ఈ విధంగా మనస్యేకం వచస్యేకం మరొక్కసారి మనస్సులో సంకల్పించారు. ఏ విషయమైనా చక్కగా అది చక్కగా వాక్కుతో 10 మందిలు కూడా చెప్తారు. కొంతమంది చెప్పకపోయినా అది చేతల్లో చేసి చూపెడతారు. అది అన్నమాట, అది విశేషం. చలత్యేకేన పాదేన తిష్టత్యేకేన బుద్ధిమాన్ నా అసమీక్షా పరం స్థానం పూర్వమాయతనం త్యజేత్ అంటున్నాడు. ఇక్కడ మనం ఒక స్థానంలో ఉన్నాము, ఇంకో స్థానానికి మనం వెళ్ళాలి. మనము ఒక స్థానంలో ఉన్నాం, ఇంకో స్థానానికి వెళ్ళాలి. అయితే మరి స్థానం మారేటప్పుడు ఎట్లా మనం చెయ్యాలి అన్నటువంటిది ప్లాన్. ఈ స్థానం విడిచిపెట్టాలి, ఆ స్థానానికి వెళ్ళాలి. మరి వెళ్ళేటప్పుడు ఏ విధంగా ఉండాలి? ఎలాంటి ఉదాహరణ, ఒక చెట్టు కొమ్మ మీద మనం ఉన్నాం, ఇప్పుడు ఇంకో కొమ్మ మీదకి మనం వెళ్ళాలని చూస్తూ ఉన్నాం. ఒక చెట్టు ఎక్కాలనుకుంటున్నాం, ఒక స్టెప్ కొమ్మ మీద ఉన్నాం, ఇప్పుడు రెండో కొమ్మ మీదకి వెళ్ళడానికి మనం ప్రయత్నం చేస్తున్నాం. ఎట్లా అంటే రెండో కొమ్మ అన్నటువంటిది ఏ పరిస్థితుల్లో ఉన్నదో చూసుకొని ఈ కొమ్మ వదలాలి. ఆ రెండో కొమ్మ యొక్క బలం బాగా ఉన్నది అన్నటువంటిది ఒక స్థిరత్వం అనేది మనకి తగిలితే అప్పుడు ఏముండాలి, మనకి ఈ కొమ్మను మనం వదిలిపెట్టాలి. అది అనమాట. రెండో కొమ్మ ఎలాగ ఉండాలి, గట్టిగా ఉండాలి. ఆ రెండో కొమ్మ అందంగా ఉన్నది కదా అని పలుచగా ఉన్న కొమ్మను పట్టుకొని ఈ గట్టి కొమ్మను మనం విడిచిపెడితే ఈ ఇది విడిచిపెట్టేసాము, ఆ కొమ్మను పట్టుకున్నాం. ఏమైంది ఆ కొమ్మ? ఇప్పుడు ఏమైపోయాడు, ఎంత పడిపోయాడు. అలాగనే మనం ఒక సాధన చేసినప్పుడు కూడా ఒక పై సాధనకి మనం వెళ్ళాలనుకుంటే ఆ సాధన ఇప్పుడు దీనికి అనుకూలమా ప్రతికూలమా అని ముందు చూసుకోవాలి. ఒకటి ఆ సాధన ఒక శాస్త్రం ద్వారాగా మనం ఎంతమంది చూసి ఉండాలి, ఒక గురువు ద్వారాగా విని ఉండాలి. అప్పుడు ఆ సాధనలో ఉన్న పటుత్వం మనకు తెలుస్తుంది చక్కగా. అట్లా కాకుండా ఈ కింద సాధన వదిలేసి ఆ సాధన పట్టుకోవడానికి సమర్థత లేకపోతే ఇతో భ్రష్ట తతో భ్రష్ట, ఇది నష్టమే అది నష్టమే. అందుకని మనము ఒకదానికి ఒకటి చూసుకొని వెళ్ళాలి. ఇప్పుడు పూజ చేస్తూ ఉన్నాం, సరే కొంతమంది వచ్చారు, ఏం పూజలు చేస్తారయ్యా, పూజకంతా ఎంత శ్రమ ఉంటుంది, జపం చేసుకుంటే కాదా అంటారు. ఎంత శ్రమ, ఎన్ని తెల్లాలు వేసి పాత్రలు తోముకోవాలి, ఇవన్నీ పుష్పాలు తెచ్చుకోవాలి, పండ్లు తెచ్చుకోవాలి, అక్కడ కూర్చోవాలి, నామాలు చదవాలి, ఎన్నో అందరు కాలేసి దీపం అయిపోతుంది. ఒక అనుమానం అయిపోయిందని ఆ అగరబత్తి ఎలుగుతుంది, చీర మీద పడిపోతుంది, ఇంకొక అనుమానం అయిపోయిందా ఆ పుష్పాలు అక్షత లేక ఏదో ఒకటి సమర్పాడు, అదొక అనుమానం అయిపోయిందా అని ఇన్ని కన్నా జపం మంచి కదా అంటారు.
అయితే సరే, ఇప్పుడు తాను ఆ జపమునందు మనస్సు స్థిరమైన దాకా పూజ వదలకూడదు. జపమునందు చెప్పినారా నిజమే, ఎప్పుడు పూజ వదలాలి, పూజ చేస్తూ ఉండాలి, కొంచెం జపం ప్రారంభించాలి. ఆ జపమునందు బాగా స్థిరమైపోయి గట్టిపడిన తర్వాత ఈ పూజనే ఇప్పుడు జపం చేస్తూ ఉన్నాడు. ఈ జపమునందు బాగా స్థిరమైతే అప్పుడు జపం తగ్గించి ధ్యానాన్ని వెళ్ళచ్చు. అంటే ఆ ధ్యానం బాగా స్థిరం అయిపోతూ ఉంటుంటే మనస్సు అన్నటువంటిది మళ్ళీ లెక్కించడానికి తర్వాత ఆ జపంలో ఉన్న మంత్రం జపం చేయడానికి మనస్సుకి అతి భారం అనిపిస్తూ మనస్సు ఎప్పుడు భారం అంటే ఒకే ఏకాగ్ర చిత్తంతో లయమైపోతున్న సమయంలో అప్పుడు వదలాలి. ఇప్పుడు ఇది వదిలిపెట్టేసే దానికి వెళ్ళిపోతే ఏమైంది, అది పట్టుకోవడానికి అందలేదు, ఇది వదిలిపెట్టేసినాడు. ఇప్పుడు ఏమైంది, అది రెండో నష్టం. అందుచేత అలాగనే ఇప్పుడు ఒక ఉద్యోగంలో ఉన్నాడు, ఇంకొక ఉద్యోగానికి వెళ్ళాలి. ఈ ఉద్యోగాలు 10,000 ఇస్తున్నారు, ఇక ఆ ఉద్యోగంలో 20,000 ఇస్తాను అంటాడు. అంతే. అది ఎన్నాళ్ళు ఉంటుంది మనం చూసుకోవద్దా? 20,000 ఇచ్చిన ఉద్యోగం 3 నెలలు ఉంటుందా, 6 నెలలు ఉంటుందో చూసుకోవాలి. ఈ 10,000 ఉద్యోగం స్టాండర్డే, 10 ఏళ్ళైనా దీనికి ఇబ్బంది లేదు. వాడు ఇచ్చే 20,000 ఉద్యోగం అది స్థిరకాలం ఉంటుందా, కొంతకాలం అది స్టాండర్డ్ ఉంటుందా అన్నటువంటి చూసుకొని ఈ ఉద్యోగం వదిలే ఆ ఉద్యోగం పోవాలి. మరి వదిలిపెట్టాడు, వాడు 3 నెలల నుండి వాడి జెండా ఎత్తేసినాడు. ఏమిటి 3 నెలలు ఇచ్చినాడు, ఆ 3 నెలలు పోయితే గోవింద పెట్టేది. ఇక వాడు ఇంక ముందే అయ్యా మళ్ళీ నెల నుంచి మాకేం సామాన్ రాలేదు, పని రాలేదు, వర్క్ రాలేదు, ఆఫీస్ని అన్నాడు. ఇప్పుడు ఏమైపోయింది వీరి పని, ఇది పోయింది. 20,000 కాసిపోయి 3 నెలలు వచ్చి 60,000 అయిన సంవత్సరం 120,000 పోయింది. అయితే అందుకని చెప్తున్నది ఇవిరాటివన్నీ కీలకాలు తెలుసుకోవాలి. మనం పైకి వెళ్ళేటువంటి స్టాండర్డ్ చూసుకొని కిందది వదలాలి. అది స్టాండర్డ్ చూసుకోకుంటే కింద ఎప్పుడో వదలకూడదు. అలాగనే సాధనలో కూడా పై సాధన అన్నటువంటిది గట్టిపడిన దాకా కింద సాధన చేస్తూనే ఉంటుండాలి. ఒకేసారి ఈ పూజ వదిలిపెట్టాడు, ఆ జపాలు పట్టుకొని మనసు నిలదు. ఒక మాల తిప్పి ఇసిగిపోయి అందులో డబ్బాలు పడి చాలే దేవుడా అని అంటాడు. ఈయనేం చెప్పాడు, పూజ కంటే జపంలో ఎక్కువ లాభం ఉందన్నాడు. ఫోన్లే 20 రోజులు పూజ చేస్తే అంటే ఈ మాల తిప్పితే అంత వచ్చిందని అప్పుడు సంతోషపడతాడు. అంతేగాని ఈయన మనసు మాత్రం అక్కడ స్టాండర్డ్గా ఉండదు. అందుచేత అందుకని అది చూసుకొని ముందుకెళ్ళాలని చెప్తున్నారు. ఆసన్నమేవ నృపతి భజతే మనుష్యం విద్యావిహీనమకులేనమసంగతం వాం ప్రాయేణ భూమిపతయ ప్రమదాలతాశ్చ యః పార్శ్వతో వసితం పరివేష్టయంతి. అంటే ఇప్పుడు లత ఉంది మనకి. ఆ లత అనేది ఏం చేస్తుంది అంటే అది ఏది చెట్టా ఏది అనేది చూడదు. మంచి చెట్టా చెట్టు దానికి అవసరం లే. ఆ లత దగ్గరుంటే ఏ చెట్టు ఉంటే ఆ చెట్టునే ఆశ్రయించుకోకపోతారు. అలాగనే రాజులు కూడా తనకు నచ్చిన మాటలు చెబుతూ ఉంటుంటే వాళ్ళని ఆశ్రయించుకొనే ఉంటారు. కానీ ఆ మేధావులు పక్కనున్నా వాళ్ళు ఎక్కడ మాత్రం చేయరు. అందుకని అలాగ ఆశ్రయించుకున్నది కాకుండా వారిలో ఉన్నటువంటి మేధాని, గొప్పతనాన్ని, ఆ యొక్క సత్వగుణాన్ని చూసుకోవాలి. చూసుకొని వాళ్ళని ఆశ్రయించడం అనేది పెట్టుకోవాలి. లేకపోతే ఏమవుతుంది, తనకి అది ఒక నష్టాన్ని కలుగు చేస్తుంది. ప్రస్తుతానికి మేలులాగే ఉంటుంది, భవిష్యత్తుకి ఏమవుతుంది, అది నష్టాన్ని కలుగు చేస్తుంది. అది ఒక నీతి అన్నమాట. మంత్రబీజమిదం గుప్తం రక్షణీయం యథా తథా మనాగపనభిద్యేత తద్భిన్నం న ప్రకరోతి. ఇప్పుడు చెప్తున్నారు, ఏదైనా సరే ఒక మంత్రం ఉన్నదనుకోండి, ఆ మంత్రం అన్నటువంటిది గోపనీయం అన్నారు. అయిందా? అలాగనే ఒక బీజం ఉంది, ఒక విత్తనం, అది కూడా చక్కగా రక్షణ చేయాలి. మనకి విత్తనాలు వేసుకోవాల్సిన ఉంటాయి బీజాలు, అవి ఒక డబ్బాలు అలా పెట్టి ఉంచామనుకోండి కొన్నాళ్ళు, ఆ విత్తనాలు మన పనికి వస్తాయా?
ఒక చిన్న దేశం ఒక దేశం ఉంది, ఆ దేశంలోనూ ఒక్కొక్క విత్తనాలు వేసి ఉంచాం, మంచి విత్తనాలు. ఒక 6 మాసాలు పోయినాక ఏం చేయాలనుకున్నాం, పువ్వులో నాటాలనుకున్నాం. మరి ఆ విత్తనాలు అలా ఉంటే ఎప్పుడైనా పనికి వస్తాయా? పనికిరా. ఎందుకు పనికిరావు? పురుగు పట్టిపోతుంది. అర్థమైంది. అందుకనే ఆ విత్తనాలకి ఎంత పద్ధతిగా దాస్తారంటే పూర్వం ఏంటంటే గడ్డిలలో చుట్టి ఎందుకంటే ఆ కరుకుకి ఏది లోనకే ప్రవేశించింది అనమాట. ఆ గుట్టు ఆ కరుకు అది లోనకి వెళ్ళడానికి సాధ్యం కాదు. అందుకని అటువంటిది విత్తనాలకి తగిన దానికి ఏదో అది రాసి ఇది రాసి మొత్తం మీద ఆ విత్తనాన్ని సంరక్షణ చక్కగా చేస్తే ఏమవుతుందంటే అది చక్కగా మళ్ళీ బీజం ఇచ్చి సస్యశ్యామలంగా పండడానికి వీలవుతుంది. అలాగని మంత్రం గోపయేతో మనం ఏదైతే మంత్రాన్ని జపిస్తూ ఉన్నామో దాన్ని కూడా ఆ విధంగా రక్షించుకోమన్నాడు. అది అన్నమాట. అయితే మరి మంత్రము అంటే ఎక్కడో ఆకాశం నుంచి కొత్తగా వచ్చి ఊరి పడిపోయే మంత్రాలు ఏమంటారు? మనం ఉన్నటువంటి మంత్రాలు లోకంలో ఏమున్నాయి అవే మంత్రాలు ఉంటాయి. అందులో శక్తి ఎక్కువ. ఇప్పుడు ఎందుకు అంటే ఆ మంత్రంలో అటువంటి అనుష్ఠానం చేసినటువంటి వాళ్ళ ద్వారాగా అది వచ్చేసరికి ఏమవుతుందంటే అందులో ఒక శక్తి ఉంటుందన్నమాట. అది పుస్తకంలో ఉంటుంది. అదే రామ అని ఉంది పుస్తకంలో. అర్థమైందా? మరి రామంత్రానికి ఎంత పవర్ ఉందో అందరికీ తెలుసు కదా. ఏమంటారు? ఇదే రామ అని గురుగారు ఇచ్చానుకో అదేదో అనుకున్నాను, కానీ నాకు తెలిసిన మంత్రమే కదా రామ అని అనుకుంటాం. అర్థమైందా? అయితే ఏంటంటే ఆ అనుష్ఠానంలో ఉన్నటువంటి శక్తి బీజం అన్నటువంటిది ఇందులోకి వస్తూ ఉంది. ఇప్పుడు ఆయన దగ్గర తులసీదాస్ గారి దగ్గరికి ఒక ఆయన వెళ్ళాను, చాలా కష్టాల్లో ఉన్నాను, ఏదో మంత్రం ఏమన్నా అన్నాడు. సరే ఆయన అన్నాడు, నువ్వు ఇంటికి వెళ్ళి చూసుకో ఈ చీటీ అన్నాడు. చూసుకొని ఇంటికి వెళ్ళి తీసుకో, ఈ చీటీ చూసుకొని ఇంటి దగ్గర జపించుకో అన్నాడు. సరే ఈయన ఏమిటంటే ఆ చీటీ పెట్టుకున్నాడు సంచిలో. సరే పెట్టుకున్న తర్వాత కొంత దూరం వచ్చాడు. ఆయన అది ఎవరు పడవలు కూడా వేయడం లేదు, ఇంటికి వెళ్ళగల అర్థం లేదు, మధ్యాహ్నం పని అక్కడ నాకు ఒప్పుకున్నాను వెళ్ళాలన్నాడు. సరే నీకు ఎందుకు పోవా, ఆ చీటీ మాత్రం జాగ్రత్త పెట్టుకో, అది కింద అక్కడ పడికుంటా జాగ్రత్త పెట్టుకొని ఫోన్ మీద అన్నాడు. ఈయన పెట్టాడు సంచిలో. పెట్టి ఇలాగా అడుగు వేసినాడు నీటి మీద. అడుగు వేసరికి ఏమైపోయింది, రోడ్లాగా ఉంది. మన నీటిలో అడుగు ఎత్తుకొని దిగిపోతాం కదా, ఇది రోడ్లాగా ఉంది. ఎంత వేస్తున్నా అడుగు, అక్కడికి అనుమానం వచ్చింది, నీళ్ళలాగా రోడ్డు అని ఎవరికి హాయ్ మొత్తం మీద పోతూనే ఉన్నాడు. అలా పోతూ ఉండి మధ్యలో అనుకున్నాడు ఏది రాసి ఇచ్చాడు ఒకసారి చూడాలి ఆ మంత్రము అనుకొని ఆ మధ్యకి వెళ్ళి సరి మహా లోతైన ప్రదేశం మధ్యలో ఉంది. అక్కడికి వెళ్ళి ఇప్పినాడు అన్నమాట. మెల్లగా సంచాడు. ఇప్పుడు చూస్తే ఏమీ రాదు, రా మా ఇంతే రెండు. ఎంత దూరం వెళ్ళి ఏదో ఇచ్చాడు అనుకున్నాను. ఆ స్వామి మొత్తం రామేనే ఇచ్చినాడు అన్నాడు. ఎప్పుడైతే ఇదే అనుకున్నాడో అది ఏమైపోయిందంటే మునిపోయాడు అక్కడే. ఇంతవరకు నీటిలో తేలినాడా? ఇప్పుడు ఏమైపోయినాడు, సత్తా ఆ పవర్ పోయింది. అదేది ఇచ్చినాడో గురువు గారు దాని మీద విశ్వాసం పోయింది. ఏమైపోయింది, అక్కడ మునిగిపోయాడు. అయ్యో అన్నాడు. అప్పుడు గురుదేవా మునిగిపోతున్నాడు, చచ్చిపోతున్నాడు. అప్పుడు అయిపోతుంది ప్రాణం పోతూ ఉన్నది. అప్పుడు రక్షించో గురుదేవా రామ, తెలియక నేను పడ్డాను అని కేకలెత్తే మళ్ళీ గురువుగారు దయతో రామమంత్ర ప్రభావంతో ఒకసారి నీకు ఒకసారి కాపాడుతానని చెప్పి మంత్రం చెప్పి పైకి వచ్చినాడు. అర్థమైందా? ఆఖరికి అంటే ఏం చెప్పడం అంటే అందులో అందుకే చెప్పిన శాస్త్రం మంత్రం గోపయేత్తు గురుం ప్రకాశయే ధీమాన్ ప్రకాశాభ్యాం క్షీయతే సంపదాయుషి అని శాస్త్రం చెప్పింది. కాబట్టి మంత్రం గోపయేత్తు, మంత్రాన్ని రక్షించు, నీకు ఇష్టపడితే గురువుని ప్రకాశింపచేయు. అంతేగాని మంత్రాన్ని ఎప్పుడు ప్రకాశమో పెట్టు. ప్రకాశాభ్యాం, ఏది ప్రకాశం చెయ్యాలో దాన్ని ప్రకాశం చేయకుండా ఏది ప్రకాశం చేయకూడదో దాన్ని ప్రకాశం చేస్తే
క్షీయతే సంపదాయుషి అన్నాడు. సంపత్తు ఆయుస్సు క్షీణించిపోద్ది అన్నాడు. అర్థమైందా? అందుచేత ఇవి చెప్తుంటారు. మంత్రమీజం ఇదం గుప్తం. ప్రతి వాళ్ళు కూడా ఇప్పుడు ఆ యొక్క ధర్మరాజు గారు కృష్ణుడి దగ్గరికి వెళ్ళాడు. కృష్ణుడి దగ్గరికి వెళ్ళి నేను చాలా కష్టాల్లో మునిగిపోతూ ఉన్నాను. ఇంతకుముందు మా దగ్గర మీరు ఉండేవాళ్ళు, మాకు ఇవన్నీ తెలియలేదు. ఇప్పుడేమో మా పని అయిపోయింది, మీరు ద్వారకా పోయినారు. ఇప్పుడు తెలుస్తుంది. మనిషి ఉన్నప్పుడు మాకు ఏమీ తెలియదు ఆ మనిషిలో సత్తా. ఎవరికైనా మనిషి ఉన్నప్పుడు ఇంట్లో యజమాని ఉన్నప్పుడు సత్తా తెలుస్తుందే. ఆయన పిండుకొని తినడమే తెలుస్తుంది నేతలకి. అర్థమైందా? ఆయన పోయినాక అనుకోండి, అయ్యో నాలే తెలిసింది నాకు అని అప్పుడు అందరూ మొదలెడతారు. అలాగనే ప్రాచీనంలో పెద్ద పెద్ద ఆశలు గురువులు ఉంటారు. ఆ గురువు ఉన్నప్పుడు ఏం తెలియదు, ఆయన పోయినా జరుగుతుంది. అది ఎలా జరుగుతుందో ఏమిటో ఆ సంగతులన్నీ. మరి అలాగనే వీళ్ళు కూడా ఎక్కడ ఏం చెప్పుకుంటున్నా మనకది ఇప్పుడు ధర్మరాజు గారు. అయితే ధర్మరాజు గారు కూడా పోయినాడు ఎక్కడికి, కృష్ణుడి దగ్గరికి. ఇక పోయి ఆఖరికి ఏదైనా సరే మరి ఇప్పుడు పోను ఒక మంత్రమైన ఇస్తే అది చెప్పించుకుంటే పోతాయేమో కష్టాలన్నీ, అందుకని ఒక మంత్రం ఏమో అడిగినాడు. సరే పోన్లే, ఇంత శ్రద్ధ ఉంది కాబట్టి నువ్వు చక్కగా ఇంటి దగ్గరికి వెళ్ళి పూజా మందిరంలో కూర్చొని కాసేపు ఈ మంత్రం చెప్పించుకో అన్నాడు. ధర్మరాజుకి మరి ఆయనంటే మహావిశ్వాసం కదా. వెంటనే వెళ్ళినాడు. ఇదే కాదు, నువ్వు ఒక మంత్రం అడిగా 2 మంత్రాలు ఇస్తున్నాడు. అదే గురుడు అనుగ్రహం ఉంటే నేను మూడు మంత్రాలు కూడా ఇచ్చేస్తాయి, చాలా ఒక మంత్రం చాలదా. అయినా ఆయనకి 2 మంత్రాలు ఇచ్చినాడు అనమాట. విశేషం అనమాట. సరే, ఒక కాగితము నీకెప్పుడు సుఖంగా ఉంటుందో అప్పుడు తీసుకో, ఒక కాగితం మాత్రం కష్టాలు ఎప్పుడు తీసుకో అన్నాడు. ఇప్పుడు కష్టాలను పైన ఎడ్డింగ్ రాసుకోండి. కష్టముల్లో ఉన్నప్పుడు పఠించదగవలసిన మంత్రము, సుఖంలో ఉన్నప్పుడు పఠింపదగవలసిన మంత్రం అని ఉందన్నమాట. ఇప్పుడు ఏం చేసినాడు, కష్టకారణం మంత్రం తీసి పూజా మందిరం కూర్చున్నాడు. ఆ మంత్రం చూసినాడు. అర్థమైందా? చూస్తే అందులో రాస్తుంది, ఈ కష్టములు ఈ దుఃఖములు ఇలా ఉండవు, ఈ కష్టములు ఈ దుఃఖములు ఇలా ఉండవు. ఇదే జపం కింద 102 అంకె విషయాలు. మరి ఆయనకి అది ఇది లేదు. ఆయనకి ఏంటంటే ఏది ఇస్తే అదే మంత్రం కదా. వెంటనే చెప్పించుకో, ఈ కష్టములు ఈ చిక్కులు ఇలా ఉండవు, ఇదే జపం అన్నమాట. ఇది చెప్పించిన 2-3 మాసాలు ఎక్కువ చిక్కులు పోయినాయి, కష్టాలు. తర్వాత మంచి ఇంకొక 6 మాసాలు వేసి ఏవి ఎక్కడ పెట్టి ఏనుగులు, అంబారీలు, గజలు, అశ్వాలు, గుర్రాలు, ఇల్లు కోలాహలం. మామిడి పళ్ళుతో, అరటి పళ్ళుతో, యాపిల్ పళ్ళుతో నిండిపోతుంది బంగారు కిరీటాలు తేవలకి. అప్పుడు మళ్ళీ పట్టించుకోమన్నాడు అనమాట. ఏంటి మంత్రం, ఆ మంత్రం తీసినాడు పూజ మందిరంలో. కష్ట మంత్రం వెళ్ళిపోయా. ఈ సుఖము ఇలా ఎప్పుడు ఉండబోదు, ఇది మంత్రం. ఈ సుఖము ఇలా ఎప్పుడు ఉండబోదు, ఇది కొన్నాళ్ళు పట్టించారు. ఈ 2 చాలా జీవితంలో, ఇంకే మంత్రాలు అక్కర్లే. కష్టం వచ్చినప్పుడు ఆ మంత్రం, సుఖం వచ్చినప్పుడు ఈ మంత్రం గడిచిపోయాయి. మరి ఇదనే మంత్రం అనుకుంటాం, అవుతుందా? ఎందుకంటే వాళ్ళకి అంత విశ్వాసం ఉన్నప్పుడు అది చక్కగా. ఇప్పుడు పోతూ ఉన్నాడు, ఇద్దరు రథం మీద ఆగవయ్యా కాసేపు నిలిపాడు. ఎవరు? కృష్ణుడు. నిలిపితే అర్జున ఆ పైన హంసలన్నీ ఏ లెక్కలు వెళ్తున్నాయి చూడు, ఒకే వరుసలో వెళ్తున్నాయి అన్నాడు. ఎవరు? కృష్ణుడు. అర్జున్ అడిగాడు, పైన చూసావా హంసలన్నీ ఒకే లెవెల్లో వెళ్తున్నాయి, ఎంత చక్కగా వెళ్తున్నాయి చూసావా అన్నాడు. అన్నాడు. ఆ తర్వాత ఏమన్నాడు, కాసేపు 5 నిమిషాలు అయిన తర్వాత అవి హంసలు కావయ్యా కొంగలయ్యా అన్నాడు. ఎలాగెళ్తున్నాయి చూడు అన్నాడు. కొంగలు ఎలాగెళ్తున్నాయో చూసావా అన్నాడు. చూశానన్నాడు. అన్నాడు. ఏమిటా అది చూడకుండా హంసలంటే అంటావు, కొంగలంటే అంటే ఇదేనే అన్నాడు. మాకు కొంగలతో హంసలంతా పనిలే, మీరేం చెప్పారో అదే మాకు వేదం, హంసలో కొంగలో మాకెందుకు అన్నాడు. ఇది అన్నమాట. అర్థమైందా? అందుచేత అది ఏం చేస్తుంది, విశ్వాసం మానవుని ఊర్ధ్వలోకమును గొనిపోను. మనకు విశ్వాసం అన్నటువంటిది ఆ ఉత్కృష్టమైనటువంటి స్థితిని అందజేస్తుంది అన్నమాట. ఏది మనకు ముఖ్యమో దాన్ని అందజేస్తుంది, అది అన్నమాట. అందుచేత ఏమిటి అంటే మనం చక్కగా ఆ ఒక విషయాన్ని, అది చిన్నదైనా, అర్థమైంది కదా, ఒక చిన్న అగ్ని పైన
ఆ జాగ్రత్త విశ్వాసం ఉన్నటువంటి వాడు అది పెద్ద మంటగా తయారు చేస్తాడు. పెద్ద అగ్ని పైన దాని భద్రత విశ్వాసం లేనివాడు అది ఒక కట్టెని కూడా వెలిగించలేడు. ఒక కట్టెని కూడా వెలిగించలేడు. ఎందుకు అంటే ఆ చిన్న అగ్నిపై చాలు, చిన్న అగ్ని పైన దాన్ని చాలా చక్కగా దాని మీద ఏ తేలికమైన పొలలు ఉన్నాయో ఏమున్నాయో దూది పెట్టి దాన్ని చక్కగా రాగేస్తే కొంచెం టైం పడుతుంది, అంతేగాని గాబరా పడిన అవసరం లేదు. అది మొత్తాన్ని దహింప చేస్తాడు. అలాగనే ఒక చిన్న మంత్రమైనా సరే దాన్ని శ్రద్ధాభక్తులతో మనం చక్కగా జపించినామంటే అది లోపల ఉన్నటువంటి ఆ పాపమాలిన్యమైనటువంటి అనేకతో నిండిపోయినటువంటి ఆ కట్టెలన్నీ కూడా ఏం చేస్తుంది, అది భస్మాన్ని చేస్తుంది అన్నమాట. అది మనం ఉండాలి. ఇక్కడ ఏదైనా పెద్దదైనా చిన్నదైనా కాదు, 30 బీజాక్షరాలు పెట్టి ఇస్తేనే మంత్రం, కానీ లేకపోతే అది మంత్రం కొంతమంది గీట అంది, కొంతమందికి ముందు 10 ఉండాలా వెనక 10 ఉండాలి బీజాక్షరం. అబ్బాయి ఇది అలా ఆ విధంగా కొంతమంది ఏం చేస్తారా, ఇక ఇంపార్ట్ స్వాహ అని పెట్టి అది మనకి ఆ దృష్టిలోకి అదే ఇవ్వాలి, అందరికీ అది ఇస్తే అవుతుందా. అందుకని మనకి ఇక్కడ కావాల్సింది ఏమిటి, అది అన్నమాట. చిన్నది పెద్దదే కాదు. మనం డాక్టర్ దగ్గరికి వెళ్ళాం, ఒక మాత్ర చిన్నగా ఉంటుంది అన్నమాట. ఈ మాత్ర ఏం పని చేస్తుంది అనుకుంటాం, ఆ మాత్ర పని దానికి ఆ మాత్ర చిన్నదైనా అది చాలా అది అది మనకి పూర్వం మా డాక్టర్లు ఏం చేసేవారు, మాత్రలు ఎక్కువ ఇచ్చే తక్కువ మాత్రతో పోగొట్టేవారు. అది కొంతమంది అంటారు, అది బాగా తెలిసిన డాక్టర్ అయితే ఆయన దగ్గరికి ఎందుకు వెళ్తారంటే అది చాలా చీప్గా రాస్తారట. అంటే అది చాలా తక్కువైన దాంతో ఆ వ్యాధి పోయేటట్టు, అందుకని ఆ తెలిసిన దగ్గరికి వెళ్తారనమాట. అది అక్కడికి ఎందుకు ఇదే అన్నమాట కారణం. ఈ తెలియనోటి ఇచ్చేస్తారు, ఎలాగానే రాసేస్తారు మొత్తం అంతా ఒక 1000 రూపాయలు ఒకటే లిస్టు. అయిందా, ఇది పర్లేదా, సర్లే ఇది నీ ఇలా ఉంది అని చెప్పి మళ్ళీ మన్నాడికి వెయ్యిందా. అందుకని కొంతమంది ఈ చిన్నది ఇస్తే ఇప్పుడు మన గీట అందా, అది ఏదో చూడు ఎంత పెద్ద దారి వెళ్తే ఎంత ఇచ్చండి, ఇంత పని అవుద్దా మనకే, ఈ పని అవుద్దా, పని అవుతుంది పాడులే, అర్థమైందా. మొదటే మన అవుద్దా అంటే అది అవుతుందా పని. మొట్టమొదటి వీడి మానసికం ఎప్పుడైతే సరిలేదో ఆ మనసుకి సంబంధించిన దీన్ని అంటు పెట్టుకుని అది కూడా వ్యాధి పోదు, పోద్దా పోదు. ఇప్పుడు రామకృష్ణ ఇది పరమహంస కథ రాశారు, ఒక కథ రాసినారు. ఏం కథ రాసినారు, ఆయన ఒక డాక్టర్ గారు ఉన్నారు, రాత్రి 8 గంటలకి బంద్ చేస్తాడు ఏంది దుకాణం. బంద్ చేస్తే ఇంకా ఆయన తీడు ఉదయం 8 వరకు, ఆయనకు నియమం అన్నమాట. ఇది ఎప్పుడు ఈ సంసారం ఉన్నదే. ఇక మనం 8 గంటల నుంచి ఉదయం 8 గంటల వరకు, రాత్రికి 3 గంటలు ఆధ్యాత్మిక చింతన పెట్టుకుంటాడు, చీకట్లో 3 గంటలు ఆధ్యాత్మిక చింతన పెట్టుకుంటాడు, తర్వాత తీస్తాడు. ఆ మధ్యలో ఇగో ప్రాణం పోతుందన్నా ఇంకా ఎందుకంటే ఆయన ఏది మనం ఇది కాదు పని, ప్రకృతి ఉంది, భగవంతుడు చూసుకుంటాడు. నా డ్యూటీ నేను చూసుకుంటా, ఉదయం 8కి వెళ్తా, రాత్రి 8 వరకు కష్టపడతా, అక్కడికే భోజనం, ఇంటికి కూడా రాడు, 12 గంటల డ్యూటీ. తర్వాత వచ్చిన మళ్ళీ 3-6 గంటలు ఆధ్యాత్మిక చింతన. అందుకు తీరు ఆయన చూస్తే కొంతమంది ఎంత కఠోరం ఈయన అనుకుంటారు. ఈయన ఒక డాక్టరా, ఆయన అనుష్ఠానం 8 గంటలు చేస్తున్నాడు కదా. అది ఇంకో ఆయన దగ్గర ఒక శిష్యుడు ఉన్నాడు, ఒకరు రోగి, ఆయన దగ్గరికి వెళ్తాడు, చచ్చినా ఇంకో దగ్గరికి పోడు. ఈయన వ్రతం ఇది, ఆయన వ్రతం అది. ఆ రోజు ఏమైపోయి తెలిసింది ఆయన వ్రతం 8-15 నిమిషాలు 8 కట్టాడు, 8-5 నిమిషాలకి వెళ్ళాడు. ఆయన 8 కట్టి 5 నిమిషాలు తోవకి వెళ్ళిపోయినాడు, తెలుసు 5 తోవలు వెళ్తా తోవ పడ్డాడు. 5 నిమిషాలు పరిగెట్టి దొరికిపోయినాడు. డాక్టర్ గారు కడుపులు నొప్పి అన్నాడు. ఇట్లా నా నియమం కూడా నీకు తెలియదు అన్నాడు. నా నియమం మాత్రం మిమ్మల్ని విడిచిపెట్టి ఎక్కడ నేను పోతానా అంటాడు. ఇక ఆయన ఏం పట్టించుకోడు, అంతే. ఆయన అక్కడికి అయిపోయిందే, భగవంతుని మీద భారం పెట్టుకుని పోతూనే ఉంటాడు డాక్టర్ గారు. ఆయన చింతన మరి ఏమి ఉండదు, ఈశ్వర నామం చేసుకునే పోతాడు. సరే ఈయనేం అయిపోయింది, వెనక పోతూనే ఉన్నాడు, రాముడు వెనక రాంజనేయుడు వదిలేటట్టుగా. ఇక పోతూ 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 ఉంటుండే, ఇంక ఇది వదిలినట్లేదు. వెనక్కి చూశాడు, అప్పుడు చూసి ఏది పల్లె పొమ్మలే పొగ పెడతాడు. కొంతమంది చూసినాడా, నేనేం చేస్తాడు, పొగ పెడితే వాళ్ళే పోతాడు. ఎంతమంది పొమ్మని పోరాట పూర్వం.
ఇక పొగ పెడుతుంటే ఎందుకు ఈ గొడవని బయటికి పోతుంటాడు. అలా ఈయన ఏం చేసినాడు, లోపల జాబులు చేయి పెట్టినాడు. ఏదో దొరికింది ఆయనకి, ఇచ్చేసినాడు. ఆయనగో నువ్వు ఇది మింగకో, ఇది మింగే మాత్ర కాదు, సప్పరించుకున్న మాత్ర, ఇది బొక్కలు అలా సప్పరించుకొని పడుకో, 1 గంటలో పోద్దాం అని ఏదో ఒకటి చెప్పేసినాడు అంతే. ఆయన చింతలో ఉన్నాడు, భగవంతుడి చింతలో ఉన్నాడు. ఆయన టైం అయిపోయిన తర్వాత ఆయన ఉన్నాడు ఆ చింత, డాక్టర్ అంత చింత అనమాట. సరే ఇక వీడు కూడా వచ్చేసినాడు, భగవంతుని తలుచుకొని మా బొక్కలు పెట్టుకున్నాడు. 1 గంటలో ఒక నొప్పల్లా పోయి గుర్రు నిద్రపోతున్నాడు. రోజు 6కి లేచేవాడు, ఆ నొప్పిపోయే నిద్ర కారణంగా 7కి లేచినాడు. ఆ రోజు డాక్టర్ గారు ఉదయం 8కి హాస్పిటల్కి అన్నాడు, ఫస్ట్ పేషెంట్ నిన్ను చూస్తాను ఎలా ఉన్నాడు. 8-5కి వెళ్ళిపోయినాడు. ఎలా ఉందన్నాడు, మీ చేతి మాత్రం ఇంకా తిరిగి ఉందా, మొత్తం పోయింది అన్నాడు. ఒడుపు నొప్పి గంటలో పోయిందన్నాడు. సరే ఇంక నువ్వు పోరా అన్నాడు. నీ మంద వెళ్ళేదన్నాడు. ఏమిటా అంటే ఒక బటనేమో ఊడిపోయింది డాక్టర్ గారికి వెళ్ళేటప్పుడు, ముందు ఆ బటన్ పెట్టుకున్నాడు లోపల. ఇప్పుడు ఏది దొరక ఆ బటన్ ఇచ్చేసినారు. ఇంక ఈ రోజులు మీరు మాలు ఆయన మాలు ఏం చేస్తారు, ఆ బటన్ దంతం పెట్టుకొని అలా సపరేట్గా పడుకుడిపోయినాడు. పడుకుడిపోతే ఏమైపోయింది తెలుసా, వ్యాధి పోయి చూసినారు. ఇప్పుడు మరి ఏం పని చేసిందంటే అంతే. అది అందుచేత ఈ విధంగా కొన్ని ఈ వాటి ఎందు మనం ఏమి ఉంచాలంటే విశ్వాసం ఉంచాలి. అది విశ్వాసం ఉన్నదనుకోండి, అది ఎప్పుడూ మనకేమి పనిచేస్తుంది అన్నమాట. అది చెప్తూ ఉన్నారన్నమాట. స్థానయేవహి ఉజ్యంతే భృత్యాశ్చాభరణాని చ నహి చూడామణి పాదే నూపురో నచ మూర్ధని. ఇక్కడ చెప్తున్నారు. ఎందుకంటే మనము ఈ ధర్మాలన్నీ తెలుసుకున్నప్పుడే గృహస్థంలో ఆనందంగా గడపడానికే ఉంటుంది. ఆత్మజ్ఞానం తర్వాత ముందంటే ధర్మాలు. అందుకే ఉదయం అంతా ధర్మాలే, మధ్యాహ్నం అంతా ఆత్మజ్ఞానమే, 2. అయితే చెప్తున్నారు, ఎవరు ఎక్కడుంటే శోభిస్తారని మాట చెప్తున్నారు. ఇప్పుడు భృత్యులు ఉన్నారు, సేవకులు. సేవకులకి సేవకా స్థానంలోనే ఉంచితేనే వాళ్ళు శోభిస్తారు. ఆభరణాలు ఎక్కడ ఉండాలో అక్కడ ఉంటేనే శోభిస్తాయి, అంతే కదా. ఆభరణాలు ఎక్కడ ఉండాలో అక్కడ ఉండాలి. ఇప్పుడు చూడమని తీసుకొచ్చి పాదం మీద పెట్టి, పాదానికి పెట్టినటువంటి పట్టీలో నూపురాలు తెచ్చి తెల్ల మీద పెట్టి తెలకుండా చెప్పండి. చూడమని ఎక్కడ ఉంటుంది, తల మీద ఉంటుంది. అది తెచ్చి పాదానికి కట్టి, పాదానికి కట్టిన రింగులు తీసుకొచ్చి నెత్తి మీద పెడితే ఎలా ఉంటాయి, అలా ఉంటాయి. అందుకని ఈ ఆభరణాలు ఎక్కడ పెడితే శోభిస్తాయో అక్కడ ఉంటాయి. అలాగే భృత్యులను కూడా ఎక్కడ పెట్టి చూపించాలో అక్కడ పోయిందా, అది చెప్తున్నారు. అలా లేనప్పుడు ఏమవుతుంది, ఆ స్వాభావిమానం ఉండదు. ఇక భృత్యుడిగా ఉండడు, అర్థమైందా, రాజులాగే ఉంటాడు. ఇక భృత్యుడి పడి రాజే చేయాలన్నమాట. ఇక రేపు చీపురు పట్టుకొని ఆయన ఓడ్చాలన్నమాట. అందుచేత ఇవన్నీ కూడా కొన్ని ఈ నీతులన్నీ మనం తెలుసుకోవాలి. అప్రేయస్యాపి పత్యస్య పరిణామ సుఖావహం వక్తా శ్రోతా చ యత్రాస్తి రమంతే తత్ర సంపదః. అప్రియస్యాపి పత్యస్య. ఇప్పుడు పథ్యమైన మాటలు ఎలాగ ఉంటాయి తెలుసా, ప్రియంగా ఉండవు. పథ్యమైన మాటలు ప్రియంగా. పథ్యం అంటే ఏమిటవి, ఒక వేద సమ్మతమైనవి, ఆచార్యులు అనుష్ఠించినటువంటివి, ఒక ధర్మబద్ధంగా ఉన్న మాటలు ఏమంటారు, పథ్యమైనవి. పథ్యం అంటే ఇంకా అర్థం కాకపోతే, పథ్యం అంటే డాక్టర్ గారు మనకి ఒక ఔషధం ఇస్తారు. ఇప్పుడు ఆయన చెబుతారన్నమాట, ఈ ఔషధాన్ని తినేటప్పుడు ఈ వస్తువులు తినకూడదని చెబుతాడు. ఇవే మాటలు, ఇవి పథ్యమైన మాటలు. ఏమంటారు, ఇది పథ్యం చేయాలంటారా లేదా, అవి మనం ఎప్పుడు వారు చెప్పినటువంటి మాటలు మనకి ఇష్టపడదు. ఎందుకంటే మనకి వంకాయ పచ్చడి చక్కగా పెరిగేసుకొని చేసి తినే అలవాటు, అందులో మంచిగా. ఇంకా అందులో ఏమిటంటే మనకి ఆవకాయలో బ్రహ్మాండమైన గుంటూరు ఆవకాయ అంటే ఇంక చూడక్కర్లేదు, నోట్లు వేసామంటే కళ్ళని నీళ్ళు కాపుతూనే ఉంటుంటాయి, అలా ఉంటుంది అన్నమాట.
అటువంటి ఆవకాయలో అంత నెయ్యి వేసుకొని తినే అలవాటు మనకుంది. ఇప్పుడు డాక్టర్ గారు చెప్పినాడు అనమాట, నాయన ఆ ఆవకాయ విడిచిపెట్టు, ఈ వంకాయ పచ్చడి విడిచిపెట్టినాడు. వీడికి ఎలాగ ఉంటాయి? ఈనాట ఈయన జీవితంలో ఆవకాయ లేనిది తినడు. 2 రోజులకు ఒకసారి వంకాయ పచ్చడి చేస్తే కానీ తినడు. ఇప్పుడు మరి ఈ మాటలు ఎలా ఉంటాయి? కటువుగా ఉంటాయి అన్నమాట. అందుచేత ఈ ప్రియమైనటువంటి మాటలు ఈయనకి ఒకవేళ ఈయనకి ప్రియంగా లేకపోయినా ఈ పద్యమైన మాటలు పరిణామములో సుఖాన్ని ఇస్తాయి. అలాగనే పెద్దవాళ్ళు చెబుతారు, పిల్లలకి ఇంట్లో ఇలా నడుచుకో, ఇలా నడుచుకో, ఈ విధంగా అయితేనే బాగుంటుంది, ఈ విధంగా వచ్చిన వాళ్ళని చూసుకో అని చక్కనేటువంటి పద్యమైన మాటలు చెబుతారు. కానీ అది వింటే పరిణామంలో ఇల్లు ఎలాగొస్తుంది? మంచి బ్రహ్మాండమైన శోభాయమానంగా ఉంటారు ఇంటికి వచ్చేవాళ్ళు. కానీ అది ఇది ఆచరించకపోతే ఏమో వదిలేదు. ఉన్నది కాస్త వాళ్ళు ఖర్చు పెట్టేస్తూ ఉంటుంటే, తినలా తినకుండా, త్రాగాలి త్రాక్కుంటా, తను ఇష్టం వచ్చినట్టు అయిపోతే ఏమైపోతుంది? అది ఈ వినకపోతే ఏమైంది? పరిణామంలో దుఃఖానికే చెందుతారు. ఉంది ఇప్పుడు 1 కోటో 4 కోట్లు ఉంటాయి, అవి ఎన్నాళ్ళు ఉంటాయి? రోజు ఖర్చు పెడుతుంటుంటే ఉన్నది కాస్త దుర్వినియోగమైన ఖర్చులు పెడితే ఎన్నాళ్ళు ఉంటుంది ఆస్తి మాత్రం? అదే ఉండదు. అదంతా ఏమవుతుందా? చివరికే శూన్యం అయిపోతుంది. అందుచేత ఏమిటి అంటే ఇవన్నీ కూడా వినాలి. ఇప్పుడు మనం ఇవన్నీ శాస్త్రం చెప్పింది, శాస్త్రం చదవలేదు, ఇంట్లో పెద్దవాళ్ళు ఆచరిస్తారు, ఆచరించి చెప్పిన మాటలు మనం ఏమని వినాలి. అయితే అవి మంచి కఠినంగా ఉంటాయి. వినడానికి ఎలా ఉంటాయే? కఠినంగా ఉంటాయి, కఠినంగా ఉంటుంది. మరి వాడు తినడానికి పచ్చమో కఠినంగా ఉంటాయి. పూర్వం ఇది కాదు, ఇంకా ఆ ఇచ్చినటువంటి మందులే మహా చేదు కొన్ని ఉంటాయి. అర్థమైందా? ఇక అయితే పోరు పడలేక ఈ పక్కన వేసుకుంటామని చెప్పి కొంతమంది అలా మూతి తెరిపెట్టి అలా వెళ్ళిపోయినాక కాలువలు పడేస్తుంటారు. అర్థమైందా? వేప చెట్టు ఉంది, ఆ వేప చెట్టు పేర్లు చక్కగా అది కొట్టి అది కషాయం పెట్టుకొని 40 రోజులు తాగామనుకోండి, ఎలా ఉంటుంది ఒంటికి? బ్రహ్మాండ జీవితంలో వాడికి ఏది ఉండదు, జ్వరం అంటేనే రాదు. అయితే మరి ఇది చదువుతారా? ఆ వాసన మరుగుతున్నప్పుడు వాసన చూసే ముక్కులు అదిరిపోతాయి మనకి. అది వేపరసం అది మళ్ళీ ఇంత పెట్టి అంత అన్నమాట చెయ్యాలి. అది అయితే 1-2 రోజులు అది ఉంటుంది కానీ అర్థమైంది కదా. తర్వాత ఇంకా పర్వాలే, తినగవేమో తీయగా ఉండునన్నాడు. ఇప్పుడు విషమైనా అంత తింటే చికాకు, కానీ అలాగంటే ఎప్పుడు తిన్న మొదలెట్టకండి చెప్తున్నాను. కొన్ని అన్ని చెప్పినవన్నీ చేస్తే మరి పోయిందా? విషయం చెప్తున్నానే. ఆ విషయం ఒక చిన్న రేణు అనమాట. ఈరోజు ప్రారంభించాలన్నమాట తినడం. ప్రారంభిస్తే అది అలాగే 1 వారం తినాలి, మళ్ళీ 1 రేణు పెంచాలి. ఇలా పెంచి 1 సంవత్సరం వేసరికి విషయం చక్కగా తింటే వీడు ఎప్పుడు విషయం లేకపోతే చేస్తాడన్నమాట. విషయం తింటే వీడు చేస్తాడు, విషయం లేకపోతే ఆవిడ చేస్తాడు. అర్థమైందా? అందుకని ఏమి చేయదు, ఏది హాని చేయదు. ఎందుకంటే శరీరాన్ని ఒక విషయంగా తాను తయారై దానిలో ఒక గ్రహణ శక్తిగా అందుకొని అది స్థిరంగా ఆరోగ్యానికి తగినటువంటి స్థితినే పొందుతారు. అందుకని అది అన్నమాట. అందుచేత మనం ఏదైనా సరే హితమైనటువంటి మాటలని స్వీకరించడమే గొప్పది అని చెప్తున్నారు. అప్రియస్యాపి పత్యస్య పరిణామ సుఖావహ. ఇది సుఖమైన మాట. నేను అందుకని చిన్నప్పుడు ఏం చేస్తాను పిల్లలకి, వాడి చేదు మాత్రల్లో మిగల ఊసేస్తాను తప్పుడు ముఖం మీద. అందుకే డాక్టర్ గారి పైన ఏమో బెల్లము బాగా పాకం తీసి దాన్ని పూస్తాడనమాట. పూసేసి ఇవి పెట్టమంటాడనమాట. అది పెట్టేసరికి ఏమవుతుందా? నాటికి తగిలినప్పుడే మనకు చేదు, లోనికి వెళ్తే చేదుని ఎవడు చూసేదిలే పాడులే. అది లోనికి వెళ్ళిపోద్ది. వెళ్ళిపోయిన తర్వాత ఏమవుతుంది? అది బ్రహ్మాండ పనే చేస్తూ ఉంటుంటారు. అదేవిధంగా వక్త శ్రోతాచి యత్రస్తి, అట్టి పథ్యవచనములు చెప్పువాడు విన్నవాడు ఇద్దరనమాట, వక్త ప్లస్ శ్రోత. అందుచేత ఈ వచనాలు చెప్పువాడు, ఈ వచనాలు విన్నవాడు
ఉన్న చోట ఎలాగుంటుంది, చక్కగా సిరి సంపదలతో వాళ్ళు చక్కగా తొలతూగుతారు. ఒకే అంశం కాదు, అన్ని అంశాలు అన్నమాట. ఇప్పుడు మనం గ్రహించుకోవాల్సింది ఒక ఉదాహరణ. అది నిత్య జీవితంలో ఉన్నటువంటి మనకి ఏవైతే జరుగుతున్నాయో వాటన్నిటికీ ఇది అన్వయాన్ని మనం చేసుకోవాలి. ఇవన్నీ అన్వయాలు రాయాలంటే 100 పేజీలు ఇదే అయిపోతుంది పుస్తకమే. అందుచేత ఆ ఉదాహరణ మనం తెలుసుకుంటూ ఎక్కడెక్కడ దాష్టాంతికమైనటువంటిది మనకు వస్తూ ఉంటుంటుందో ఈ ఉదాహరణ అక్కడ మన సమన్వయం పరుచుకుంటూ ఉంటుండాలి. అది అందుచేత అది చెప్తూ ఉన్నారు. వర్ధనంచాధ సన్మానం కళానాం ప్రేతయే కుతః అలంతు అమృతసేకేపి నపథ్యాని విషద్రుమాః. వర్ధనంచాధ సన్మానం అది ఏమిటంటే లోకంలో కొంతమంది మారుతారు, కొంతమంది ఎన్నాళ్ళైనా మారరు. ఒక ప్రవర్తన దుష్ట ప్రవర్తన ఉంటుంది. ఆ దుష్ట ప్రవర్తన అన్నటువంటి కొంతమంది సన్మార్గం చూసుకుంటూ కొన్ని ఆధ్యాత్మిక విషయాల్ని వింటూ మార్పు తెచ్చుకుంటారు. అయితే మరి ఇలాంటి మార్పు ఇక రాకుండా ఉంటారు చాలామంది. ఎందుకంటే వాళ్ళకి అది స్వభావో దురతిక్రమ అన్నారు. స్వభావాన్ని అతిక్రమించడం చాలా కష్టమైనటువంటిది. అది దాన్ని అతిక్రమించాలంటే నిత్యము ఈ యొక్క ఆధ్యాత్మిక శ్రవణం అనేది చెయ్యాలి. పండితుడికైనా తనకున్న స్వభావం పోవాలంటే ఏ దురభ్యాసం అయితే అలవాటు పడి ఉందో అది పోవడం చాలా కష్టం. ప్రకృతి యొక్క బలం అది, సామాన్యం కాదు. అది వాడు ఒక దురభ్యాసాన్ని అలవాటుని పోగొట్టుకున్నాడంటే జీవితంలో వాడికి 1000 కోట్లు సంపాదించినట్టే ఆస్తి. 1000 కోట్ల సంపాదన కాదు, తనకున్నటువంటి దురభ్యాసాన్ని మార్చుకున్నవాడు వాడి జీవితంలో వాడుక 1000 కోట్లు సంపాదించినటువంటి అధికారి అన్నమాట అయినట్టు తన జీవితాన్ని. అందుచేత మరి అటువంటిది మనకి పోవాలి అంటే ఎంత ప్రయత్నమో చెయ్యాలి. ప్రయత్నం లేకపోతే పోదు. మనసులో ఏదైనా ఒక విషయాన్ని అభ్యాసం చేసుకోవడం చాలా ఈజీ. అందుకనే పూర్వం అభ్యాసం చేసుకునే విషయం శాస్త్ర సమ్మతమా శాస్త్ర నిషిద్ధమా అని తెలుసుకునే అభ్యాసం చేసేవారు. ఇప్పుడు మనకి అది సమ్మతమా నిషిద్ధమా అని తెలుసుకోకుండా అభ్యాసం చేస్తే లక్కీగా అది మంచిదైతే పర్వాలేదు, చెడ్డదైతే ఇంక వదలదు. తుమ్మ బంక వదిలించుకోవడం కష్టం అంటారు పూర్వ పల్లెటూరులో. అదే బంక వదిలించుకోవచ్చు కానీ తుమ్మ బంక వదలదాలి అంటారా? దానికన్నా ఇది మనకి అటువంటి స్వభావాన్ని వదులుకోలేనటువంటి వారికి వర్ధనం సన్మానం వాడికి ఎన్ని ఉపకారాలు చేసినప్పటికీ వాడికి ఎంత సన్మానం చేసినప్పటికీ ఆ దుర్మార్గం అనేది వృద్ధి చెందుతుందే కానీ వాడి సన్మార్గానికే రాడు. అందుచేత అటువంటి వారికి సన్మానాలు కానీ వాడికి చేసే సన్మానం ఇంకా దుర్మార్గానికే తోవదీస్తాడు. నేను ఫలాని వారి చేతే సన్మానం వద్దని నువ్వెవరు పోవయా అంటాడు. మరి అదనమాట. నేను ప్రైమ్ మినిస్టర్ సన్మానం పడ్డాను, అందులో నువ్వు అక్కడ 100వ వాటర్ పోవని వాడికి మళ్ళీ అట్లా కొడతాడనమాట. అందుచేత అటువంటి వాడికి చేసింది ఇది అది. ఎందుకంటే దానికి ఒక ఉదాహరణ చెప్తున్నారు. ఫలంతు అమృతశేకే పినపథ్యాని విషద్రుమాః. విషవృక్షాలకి అమృతం తెచ్చి కిందని పోస్తూ ఉన్నా పోసి పెంచినా అదేమవుతుంది? సాక్షాత్తుగా విషవృక్ష బీజం వేసినాం, దాన్నేమో పెరగడానికి కోసం ఏం చేస్తున్నాడంటే ఈ మంచిది కాదు మన వాటరు స్వర్గం నుంచి అమృతాన్ని తీసుకొచ్చి ఒకడు పోస్తున్నాడు అనమాట. దేనికి? ఆ విషం చెట్టుకి.
అది అమృతం పోస్తూ ఉన్నాడు. అమృతం పోస్తే ఏమవుతుంది? అమృతం వస్తుందా? రాదు. అదే అమృతం రాదు. అదేమవుతుంది? అది విషమే. అలాగనే ఈ కరుణకు నిడివేళ్ళ విషము గోదరాసుముతాడు. అర్థమైందా? అదేదో వాళ్ళకి అక్కడక్కడ విషం ఉంటుంది. ఎవరికి? ఆ పాముకి తలలో ఉంటుంది అంటారు, తేలికేమో తోకలు అంటారు. కరుణకు నిడివేళ్ళ విషం. అది నిడివేళ్ళ ఈయనకి విషయం అనమాట. అందుచేత అలాగనే మరి విషవృక్షానికి అమృతం మనం పోసినా ఏమీ సాధకం లేదు. పాముకి ఎన్ని పాలు పోసినా ఉత్పత్తి ఏమవుతుంది? విషమే ఉత్పత్తి అవుతుంది. ఏమంటారు? పాముకి మనం ఎన్ని పాలు పోసినా దానికి అమృతం ఉత్పత్తి అవుద్ది. అలాగనే విషం చెట్టుకి ఎంత అమృతం పోసి నీళ్ళకు బదులు అమృతం పోసి పెంచినా అదేమవుద్ది? అది విషయం. అందుచేత ఇది చూసుకోవాలి. ఇలా చూసుకొని అటువంటి దురాక్రమ మార్గంలో ఉన్నటువంటి వారికి చేసినటువంటి అసన్మానాలు మనం అయితే మనకి ఏం చేయాలి? వాళ్ళతో విరోధం ఉండకూడదు, సన్మానమా అంటే అంటున్నట్టు ఉండాలి. విరోధం ఉంటే ఒక బాధ, సన్మానం చేస్తే ఇంకో బాధ. ఇటు వెళ్తే నుయ్య, అటు వెళ్తే గొయ్య వాళ్ళతోనే. అందుకే ఇంతకుముందు చెప్పుకున్నాం, చూసారా? దుర్జనం ప్రథమం వందే, సజ్జనం తదనంతరం. గుర్తొచ్చిందో లేదు అందరికీ? దుర్జనం ప్రథమం వందే, సజ్జనం తదనంతరం. అది ముఖ ప్రక్షాళనాత్ పూర్వం గోద ప్రక్షాళనం యదా అన్నాడు. దుర్జనుడు సజ్జనుడు వస్తున్నాడు అనుకో, ముందు ఎవరికి నమస్కారం చేయాలంటే దుర్జనుడికే చేయాలి. ఎందుకు? సజ్జనుడికి చేసినా చేయకపోయిన పర్వాలేదు. వాడు చేస్తే పుణ్యం పోతే వెనక్కే పోతాడు. ఇల్లు నన్ను అందరూ చూస్తూ నాకు చేస్తే ముందుకు వస్తుంటాడు. ఎవరు చేతులు కాదు, చేతులు ఒప్పుకొని వీడు ముందుకు వస్తుంటాడు. సజ్జనుడు ఏం చేస్తాడు? వాడు వెనక్కి వెళ్ళిపోతాడు. నమస్కారం చేస్తూ ఉంటుంటే వెనక్కి వెళ్ళిపోతాడు. అందుకే ఇక్కడ నమస్కారం చేస్తే వెనక్కి వెళ్ళిపోతుండే కాబట్టి అసలే వద్దులే అంటుంది ఆయమ్మ. అర్థమైంది? ఎందుకు వద్దన్నా మనం చెయ్యాలి. అర్థమైందా? వాళ్ళు వద్దు అంటుంటారు. ఎందుకంటే పుణ్యం పోతుందని. పుణ్యం పోతుంది వద్దు అంటూ ఉంటారు వాళ్ళు. నమస్కారం చేస్తే ఏ లాభం? వాళ్ళలో ఉన్నటువంటి పుణ్యాన్ని వెళ్తుంది అనమాట. అది అందుకని వీళ్ళతో గొడవ. ఎవరితో? వీడికి ముందు చేయడం వాడు చేసామనుకో, ఏంట్రా వీడికి ఇన్నాళ్ళైనా మన సంగతే తెలియలేదా? అదొకటి మళ్ళీ మొదలెడతాడు. అర్థమైందా? ఒకవేళ ఏం చేయలేదు అనుకో, ఏంటి వాడు మన వైపు చూడడం లేదు, ఇంక మన సంగతి వాడికి అర్థం లేదా అని మొదలెడతాడు. అందుకని ఏం చేయాలి? ప్రథమం ఇక ఒకసారి చేసామనుకో ఇక వాడు మన జోలికి రాడు. వాడు తెలిసిపోయింది, ఇక మన జోలికే వాడు రాడు. అయితే వీడిని నమస్కారం ముందు చేస్తున్నది ఎలాంటి వాటితో సమానం అంటే, ప్రాతకాలంలో మొట్టమొదటి ముఖ ప్రక్షాళన కన్నా ముందు గోద ప్రక్షాళన చేసుకుంటాం కదా, దాంతో ఈక్వల్ వీడు సమానం. ఎవడు? వెళ్ళి ముఖ ప్రక్షాళన తర్వాత దీంతో సమానం వీడు. ఎవడు? అది అందుకని ఇద్దరికి ఎలా పెట్టారు ఇంకో ఇది అనమాట. అందుచేత మనము ఇలాంటివన్నీ కూడా కొన్ని మనం తెలుసుకుంటూ ఉంటుంటే ఇవేమవుతాయి? మనకి నిత్య జీవితంలో అవసరమైనవన్నీ తెలుసుకోవాలి. ఎక్కడ ఎలా మసులుకోవాలి, ఏ విధంగా ఉండాలి, ఇవన్నీ. రాజకీయం అంటే ఇదే రాజకీయం. పెద్ద పెద్ద రాజకీయాలు మనకెందుకో ఏమంటారు? మన జీవితం బాగుపడడానికి ఇది ఒక రాజకీయం. అర్థమైంది? ఇది ఒక డ్రామా. ఈ డ్రామా అన్నమాట ఇదంతన్నా. ఇది ఎలాగైతే నాటక రంగం డ్రామా, ఈ శరీరం ఒక యాక్టర్. మరి కొట్టి యాక్టర్ అయితే ఏమి లాభం? ఏకపాత్రాభినయం ఇలాగ ఉండే దుర్యోధనలాగా ఇంకేమి లేకుండా. ఏమంటారు? అందుకని ఏకపాత్రాభినయం ఏం అందమైన ఉంటుందా చెప్పండి? వీడికి బోరే, వాడికి బోరే. అందుకని ఇక డ్రామా అంటే 10 మంది ఉండవలసిందే. 10 మందిలో డ్రామా వేస్తూ ఆ డ్రామాలో వేసినటువంటి వాడు ఏ డ్రామా నేను వేస్తున్నానో దీనికంటే నేను భిన్నంగా అనుకుంటాడా? ఈ డ్రామా స్వరూపు నేను అనుకుంటాడా? ఇప్పుడు ఈ డ్రామా కంటే నేను భిన్నం అనుకుంటాడా? ఒక యాక్షన్ చేస్తున్నాడు హరిశ్చంద్రుడు, ఆ పాత్ర కంటే వీడు భిన్నం అనుకుంటాడా? ఆ పాత్ర నేను అనుకుంటాడా?
పాత్ర కంటే వీడు భిన్నం అనుకుంటాను. ఆ పాత్రలో కష్ట సుఖాలు ఉన్నాయి కదా, అవి ఎల్లప్పుడు ఉంటాయా? ఆ పాత్రే నేను అనుకుంటే వీడికి ఎప్పుడు ఉండాలి ఆ దుఃఖం. చంద్రమతి పోయావా అని ఏడుస్తాడు లేదా? ఇంటికి వచ్చినాక ఉంటుంది అది. ఎందుకుండదు ఎందుకుండదు మరి అంటే ఈ పాత్ర కంటే నేను విన్నాం. ఈ పాత్ర స్వరూపే నేను అనుకుంటే ఇంటికి వచ్చినా ఏడవలసిందే. ఏడుస్తాడు ఇంటికి వస్తే. ఎప్పుడు పోతుందో ఎప్పుడు విడిపేస్తాడో వెంటనే టిఫిన్ చేసి హాయిగా మాట్లాడుకుని కూర్చుంటాడు. ఇక్కడ ఏ మతి ఉండాడు, ఏ మతి ఒకటే మతి, ఇక్కడే మతి ఈ మతి. అందుచేత ఈ కీలకాలు తెలుసుకోవాలి. ఏమీలే ఇవన్నీ తెలుసుకున్నాం అనుకోండి, ఇంట్లో ఉన్న మనకి ఏ చికాకులు ఉండవు, హాయిగా ఉండవచ్చాయి. ఇవి తెలియకపోవడమే మనకి చికాకులు. అందుకని తెలుసుకోదు ఏం చేయాలి తెలుసుకోవాలి. ఈ విధంగా అందరూ చక్కగా ఇటువంటి ధర్మ విషయాలు తెలుసుకొని అందరం సత్కర్మనిష్ఠులమై భగవద్భక్తులమై ఆత్మజ్ఞాన సంపన్నులమై బ్రహ్మానందముతో విరాజిల్లున్నట్లు ఆ గురుదేవులు శ్రీకృష్ణ పరమాత్మ మనకిచ్చి సదా రక్షించుగాక. ఓం